ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పేసి నేను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం అడిగితే చేసేద్దాం ఫైనల్ గా నన్నే సెట్ కి పిలిపించుకున్నారు మీరు. సో మా సెట్ చూసినట్టు ఉంటది కదా మీరు. కాదు ఏంటి జీతాలకు ఏమైనా పార్ట్నర్షిప్ ఉందా మీకు? అయ్యో అమ్మ అంత మాట అనకండి. అంటే సారీ అండి, కంప్లీట్ చేస్తున్నారు. మాణిక్యం అంటేనే గుండమ్మ కథ, గుండమ్మ కథ అంటేనే మాణిక్యం లాగా. నా పేరేంట్రా? మాచినేని మాణిక్యం అండి. ఇంతకాలం మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని ఒక ఎత్తు అయితే గుండమ్మ కథలో మీ క్యారెక్టర్ అనేది డెఫినెట్ గా ఒక ఎత్తు అనుకోవచ్చా? ఒక అద్భుతం అని చెప్పొచ్చు, అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా. హరిగారు అనేసరికి ఏంటంటే మాకు ఊళ్ళో ప్రెసిడెంట్లు సర్పంచ్లు. అవునవును, అది కూడా ఉండింది. అప్పుడు ఈటీవీలో స్వాతి చెనుకుల్లో పెద్దిరెడ్డి అంటే ఒక ఫ్యాక్షనిస్ట్. ఆ సింహాద్రిలో అసలు ద ఫిల్మ్ స్టార్ట్స్ విత్ మై ఫేస్. దానికి నేను సిద్ధంగానే ఉన్నాను పూజారి. జీవితంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక్కసారి ఒక అవకాశం రావాలి, ఆయనతో పనిచేయాలి. ఎంత మంచి మంచి క్యారెక్టర్స్ చేసినా సీరియల్స్ లో ఉన్నంత గుర్తింపు మీకు ఎందుకు సినిమాల్లో రాలేదు? నో ఆన్సర్ ఫర్ దట్. ఈ సముద్రంలో ఏదైనా మీకు అలసట రాలేదా? డిసప్పాయింట్ అవ్వడం ఏంటి, అసలు పారిపోయిన ఇండస్ట్రీ నుంచి. చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే సీరియల్స్కి వచ్చాక నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నేను ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉన్నాను. మనతో పాటు హరి గారు ఉన్నారు. నమస్తే హరి గారు. 30 years ఇండస్ట్రీ అని చెప్పేసి ఇండస్ట్రీలో కొంతమందిని మాత్రమే పిలుస్తూ ఉంటారు, అందులో మీరు ఒకళ్ళు. ఎంత తిప్పించుకున్నారు హరి గారు. ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పేసి నేను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం అడిగితే చేసేద్దాం నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడికి వచ్చాను, నేను రాగానే ఇచ్చేసేస్తాను. ఫైనల్ గా నన్నే సెట్ కి పిలిపించుకున్నారు మీరు. ఉంటది కదా మీరు. ఎంతైనా చందమామకి పంతం ఎక్కువే అని చెప్పేసి అమ్మ పిలిస్తే రాదు గానీ పైకి ఆ రాకెట్లు వేసుకొని వెళ్ళిపోయి చూసి వచ్చినట్టు మీ దగ్గరకు వస్తే నాకు. వెరీ గుడ్ సిమ్లీ, బాగా చక్కగా చెప్పారు. సో ఎలా ఉంది కోటేశ్వరరావు గారు? ఫైన్ కోటేశ్వరరావు. గత 6-7 సంవత్సరాలుగా జీ ప్రేక్షకులందరికీ పర్మనెంట్ అయిపోయాను. కాదు ఏంటి జీతాలకు ఏమైనా పార్ట్నర్షిప్ ఉందా మీకు? అయ్యో అమ్మ అంత మాట అనకండి. అంటే సారీ అండి, కంప్లీట్ చేస్తున్నారు. అంటే 6 years 7 years నుంచి గుండమ్మ కథ పెద్ద హిట్ సీరియల్, చాలా పెద్ద హిట్. మెయిన్ క్యారెక్టర్ అందులో అన్ని కోణాలు ఉన్నాయి. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎప్పుడు నవ్వించేటటువంటి క్యారెక్టర్. మాణిక్యం అంటేనే గుండమ్మ కథ, గుండమ్మ కథ అంటేనే మాణిక్యం లాగా దర్శకుల వారు, స్క్రీన్ ప్లే రైటర్స్. అదేంటో కానీ మీరు అన్నట్లుగానే హీరోయిన్ కి అక్కడ గుండమ్మ కథలో మెయిన్ గుండమ్మ క్యారెక్టర్ కి ఎంత పాపులారిటీ ఉందో మీకే మాణిక్యం క్యారెక్టర్ కూడా అక్కడ అంతే పాపులారిటీ ఇచ్చారు. అంటే మీకు ఇంతకాలం మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని ఒక ఎత్తు అయితే గుండమ్మ కథలో మీ క్యారెక్టర్ అనేది డెఫినెట్ గా ఒక ఎత్తు అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే నా కెరీర్ లోనే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా. అయ్యో చిచి కొంచెం సెల్ఫ్ ఎక్కువ వేసుకున్నట్టు. మధ్యాహ్నం అయితే మేము వెయిట్ చేసేవాళ్ళం గుండమ్మ కథ సీరియల్ ఎప్పుడు వస్తుంది అని. జనరల్ గా నా ఫేస్ చూస్తే 3 గంటలకు కదా సీరియల్, 1:30కి వచ్చేది. 1:30 తర్వాత దాదాపు 7 years పాటు రన్ అయింది. 7 years స్టార్ట్ నుంచి చాలా కాలం పాటు చేశాను. తర్వాత ఏమైంది, జనరేషన్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి నన్ను ఇట్లా డైవర్ట్ చేశారు. అంటే అంతా ఒకే టీం కాబట్టి ఉమ్మడి కుటుంబంగా డైవర్ట్ చేశారు. ఫన్ ఏంటంటే గుండమ్మ కథలో ఎంత జోవియల్ క్యారెక్టరు ప్యారలల్గా సూర్యకాంతం వచ్చేది. అక్కడేమో ఒక డిగ్నిఫైడ్ మామ క్యారెక్టర్. అంటే మామ అంటే ఇలా ఉండాలి, ప్రతి కోడలు ఎలా కోరుకుంటుందంటే మాకు కూడా ఇలాంటి మామ ఉంటే బాగుండు అనేటటువంటి అభిప్రాయం వచ్చింది ఆ రోజుల్లో. సో ఆల్మోస్ట్ దీనికి ఎంత డిగ్నిఫైడ్గా ఎంత పేరు వచ్చిందో అంత వెకిల్గా, కామెడీగా, జోవియల్గా ఉండేటటువంటి మాణిక్యానికి కూడా అంత పేరు వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 6 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా, ఎటు తిరిగి చూసుకోకుండా మా జీ ప్రేక్షకులందరూ నన్ను ఆదరిస్తూ వచ్చారు. సో అది అలా జరిగింది. కాదు ఈ చేతికి ఉంగరాలు, ఆ కడియము, ఈ మెళ్ళో బంగారం ఇవంతా కామన్ గా ఉండాల్సిందేనా ఎప్పుడు? అలా కోరుకుంటున్నారు మా ప్రేక్షకులు. హరిగారు అంటే ఇలా ఉండాలి. అంటే హరిగారు అనేసరికి ఏంటంటే మాకు ఊళ్ళో ప్రెసిడెంట్లు సర్పంచ్లు. అవునవును, అది కూడా ఉండింది. అప్పుడు ఈటీవీలో
స్వాతి చెనుకుల్లో పెద్దిరెడ్డి అంటే ఒక ఫ్యాక్షనిస్ట్, ఇలా ఉండాలి. అది అదే కూడా మిమ్మల్ని అలా అలవాటు పడిపోయినట్టున్నాం మేము కూడా. ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని తీసుకెళ్లి ఒక సూటు బూట్ వేసేసి ఒక బెంచ్ కార్ లోంచి దిగే ఒక పెద్ద ఆఫీసర్ క్యారెక్టర్ మీకు ఇచ్చారనుకోండి, మాకెందుకో మేము కొంచెం డైజెస్ట్ చేసుకోలేదు. టైం అనమాట డైజెస్ట్ నేను కూడా చేసుకోవడానికి. డైజెస్ట్ చేసుకోలేనేమో, నాకు కూడా అదే భయం ఉంది. నాకు చాలా సార్లు అనిపించింది ఇలా చూసే హరి గారిని, నేను మీతోనే ఇంతకు ముందు కూడా అన్నా, ఇలా చూసే హరి గారిని సడన్ గా మళ్ళీ మేము అలా చూడాలంటే మాకు పాసిబుల్ అవ్వదండి అని చెప్పేసి. కరెక్ట్. నాకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంది. చేయగలనేమో చేయలేనేమో అన్న భయం ఉంది. అవునా, ఉందా మీకు కూడా? సో అయితే ఇది నా ఒక్కదాని డౌటే కాదండి, ఆయనకు కూడా డౌట్ ఉంది. ఓకే హరి గారు, లైక్ అంటే ఫ్యామిలీ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. అంటే మీరు పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు, నెగిటివ్ రోల్స్ చేశారు, ఏది చేసినా కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని మీరు సంపాదించుకోగలిగారు. అంటే దగ్గరగా ఎన్నో మూవీస్ చేశారు, అండ్ మూవీస్లో ఒక మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేశారు, అట్ ది సేమ్ టైం సీరియల్స్ చేశారు. ఎంతో కాంపిటీషన్ ఉన్న ఈ ఫీల్డ్లో 30 సంవత్సరాల నుంచి దగ్గరగా మీరు రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అంటే మీరు చిన్న క్యారెక్టర్ వచ్చినా చేసేవారు, పెద్ద క్యారెక్టర్ వచ్చినా చేసేవారు, ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ చేసేవారు. కానీ 30 సంవత్సరాల నుంచి ఇది మీకు ఎప్పుడు బోర్ కొట్టలేదా? లైక్ అంటే ఈ సముద్రంలో ఏదైనా మీకు అలసట రాలేదా? టు బి ఫ్రాంక్ అంటే నేను కోరుకొని వచ్చిన ఫీల్డ్ కదమ్మా. అంటే ఎవరో బలవంతంగా తీసుకొచ్చి వేస్తే అప్పుడు మనకి కొంచెం బోర్ రావచ్చు, లేకపోతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఉండొచ్చు. బట్ నేను ఐ విష్ ఐ వాంట్ బి హియర్ టిల్ ఐ డై. నేను ఎప్పుడూ ఈ ఆర్టిస్ట్గానే ఉండాలని కోరుకున్నటువంటి వాడిని కాబట్టి ఐ లైక్ టు వర్క్ హియర్. నేను అనేది ఆర్టిస్ట్గా మీరు ఉండడం ఓకే, ఈ కాంపిటీషన్ తట్టుకోవడం గురించి మాట్లాడుతున్నాను. అది ఫ్యాక్టే, కాంపిటీషన్ ఉంది. అందుకని నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ద రియల్ సక్సెస్ లైస్ ఈస్, నేను చేసేసాను, నేను పెద్ద ఆర్టిస్ట్ అన్న ఫీలింగ్ ఏ రోజు నాకు ఉండదు. ఎందుకంటే ఇంకా ఉంది నేను నేర్చుకోవాల్సిందే, నేను నేర్చుకుంది అసలు ఇంతే అనేటటువంటి ఫీలింగ్ ఉండడం వల్లే నేను ఇప్పటికీ కూడా నైట్ 2 o'clock 3 o'clock వరకు కూడా మిగతా అంటే హాలీవుడ్ స్టార్స్ యొక్క లైఫ్ చూస్తూనే ఉంటాను. వాళ్ళు ఎలా ఎదిగారు, వాళ్ళు ఎలా అప్గ్రేడ్ అయ్యారు, వాళ్ళు ఎంత స్థాయికి ఎలా ఎదిగారు అనేది ఇప్పటికి కూడా 2 o'clock నైట్ 2 o'clock 3 o'clock కూడా అసలు వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, హాలీవుడ్ స్టార్స్ అందరి లైఫ్లో నాకు కంటోపడం అయిపోయినాయి. అందుకని చూస్తూనే ఉంటాను. అందుకని ఎప్పుడు కూడా ఒక కొత్త క్యారెక్టర్ మళ్ళీ ఎంటర్ అవుతున్నాను అంటే, ఒక ఫ్రెషరు కెమెరా ముందు నిలబడితే వాడు ఎంత టెన్స్కి లోన్ అవుతాడో అంత టెన్స్కి ఈ రోజుకి కూడా నేను అలాగే ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే అలా ఉండబట్టే, ఆ భయం బాడీలో ఉండబట్టే మా ప్రజలు నన్ను ఇంకా చూస్తున్నారు. సో డెఫినెట్గా మమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మీరు కూడా కొన్ని ఇన్స్పిరేషన్స్ కాపీ చేసుకుంటారు. డెఫినెట్గా తప్పదు అనుకుంటా కదా ఒక ఆర్టిస్ట్కి. ఎప్పుడు ఫ్రెష్ అప్ కావాల్సిందేను. ఇప్పుడు జనరల్గా మీలాంటి సీనియర్స్ దగ్గర నుంచి ఇప్పుడు మేము కొత్తగా వచ్చినప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు కూడా మేము ఏదైనా చిన్న మిస్టేక్ చేయబోతున్నా దగ్గరుండి చేపట్టుకొని ఆపుతారు, ఇది కాదు అని చెప్పేసి. ఎందుకంటే మీకున్న ఆ ఇదితోటి మాకు ఆ నాలెడ్జ్ తోటి మాకు చెప్పే ప్రయత్నం చేస్తారు. సో కానీ మీరు కూడా నిత్య విద్యార్థి అన్నట్లే ఎవ్రీడే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ హాలీవుడ్ యాక్టర్స్ గురించి తెలుసుకోవడం అంటే, ఇక్కడ ఉన్నంతసేపు ఈ షార్ట్ గ్యాప్స్ లో ఖాళీ ఉండదు, ఉన్నా కానీ ఆ కాసేపు ఒక చిన్న పవర్ నాప్ తీద్దాము, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ సీన్ కి ప్రిపేర్ అవుదాము. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి ఏ టెన్షన్ పెట్టుకోకూడదు, ఇవన్నీ ఉంటాయి మీకు మైండ్ లో. కానీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నేను ఒకటి నేర్చుకోవాలి అని చెప్పి ప్రతిరోజు ఒక పాఠం నేర్చుకోవడం కూడా చాలా పెద్ద విషయం. డెఫినెట్గా ఇప్పుడు నేను యంగ్స్టర్స్కి ఎప్పుడు కూడా అంటే ఫ్రెషర్స్కి ఎప్పుడైనా ఏం చెప్తానంటే, మనము అందరూ కొద్దిమంది మాత్రమే విత్ ఆల్ టాలెంట్స్తో పుట్టేస్తారు. అంటే ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. అంటే 100కి 100కి ఒక 2-3 ఉంటారు. అంటే పుట్టుకతోనే వాళ్ళు లాట్ ఆఫ్ టాలెంట్స్తో పుట్టేస్తారు. మిగతా అందరూ కూడా హార్డ్ వర్క్తో నేర్చుకొని మనం ఎదగాలి తప్ప అందరూ ఒక్కసారిగా నేర్చుకోలేరు. సో మనం కూడా మన జర్నీలో నేర్చుకుంటూ పోతూనే ఉండాలి. అందుకని ఫస్ట్ నేను ఐ అప్లై 3 ప్రిన్సిపల్స్, దట్ 3 Ds అంటాం. 3 Ds. ఓకే, యా 3 Ds అంటే T స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్. ఎప్పుడు కూడా మనం డిసిప్లిన్ని మిస్ కాకూడదు. డెడికేషన్ అనదర్ D. అంకిత భావం ఉండాలి. అంటే ఇదే మన లైఫ్ కదా, దీనికి అంకితంగా ఉండాలి అని ఉండాలి. సో ఇంకోటి ఎదురు వెయిట్ చేస్తున్నా త్వరగా ఏం చెప్పాను? డిసిప్లిన్, డెడికేషన్,
ఇంకోటి ఏంటి నేను మర్చిపోయాను, డిటర్మినేషనా? డిటర్మినేషన్. ఓకే. థ్యాంక్ యూ. అంటే ఇది నేను చేస్తాను, ఐ విల్ రీచ్ మై గోల్ అనే ఒక అదే గోల్ అనమాట, అంతే. అలా ఉండాలి. ఉంటే ఎనీబడి కెన్ రీచ్ ద గోల్. అంటే మీరు చెప్పింది 3Dలో నాకు చెప్పింది ఫస్ట్ డిసిప్లిన్ చెప్పారు, తర్వాత ఏంటంటే డెడికేషన్ చెప్పారు, తర్వాత డిటర్మినేషన్ చెప్పారు. వీటన్నిటితో పాటు మీరు వర్క్ పట్ల ఫాలో అయ్యే ఇంకో డి కూడా నేను చెప్తాను. మీరు కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు వర్క్ని డెఫినెట్గా ఒక డివోషన్గా కూడా ఫీల్ అవుతారు. షూర్. ఓకే. అండ్ అనదర్ థింగ్ అమ్మా, మనము షూటింగ్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని లవ్ చేయాలి. అంటే పక్కన సాటి ఆర్టిస్టులను ఎప్పుడు కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం. నేనేదో పెద్ద 35 years ఆఫ్ ఇండస్ట్రీ, ఐ నో, ఇంత తెలుసు నాకు అనేటటువంటి భావన ఏ రోజు కూడా, ఏ క్షణం కూడా మన మైండ్లోకి రానివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు కదా, మన కుటుంబం వాళ్ళు, మనవాళ్ళు అనేటటువంటి ఆ లవింగ్ నేచర్తో ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ బాగుంటుంది. మనం కూడా ఎప్పుడు పాజిటివ్నెస్తో ఉంటాం. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎదగాలనుకున్నప్పుడు మన చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రేమించాలి, వర్క్ని ప్రేమించాలి. ఉంటే మనకి ఎప్పుడు కూడా సక్సెస్ విల్ ఆల్వేస్ చేజ్ యూ. ఏదో నాకు తెలిసిన 2 పాయింట్లు. అసలు చాలా బాగా చెప్పారు. ఏం చెప్తారా అని అంటే నేను ఇంటర్వ్యూ అని మర్చిపోయాను మీ మాటలకి. అంత బాగా చెప్తున్నారు. ఏదో ఒక చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ కదా మీరు. సో మీరు చెప్పే ప్రతి మాట కూడా నిజంగా ఒక ఆణిముత్యమే అనుకోవచ్చు. అంత అందంగా చెప్తున్నారు. చెప్పడానికి కూడా మీరు ఎక్స్ప్లెయిన్. అంటే ఒకటమ్మా, మనము ఏమంటామంటే స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని వర్డ్స్ వర్త్ పోయం అవుతుంది. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ ఐ లెర్న్ దట్ పోయం. స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అంటే కష్టాలు అవన్నీ కూడా మనకి బోల్డ్ అని నేర్పిస్తాయి, మన అహాన్ని చంపేస్తాయి. రాగానే మనకి బ్రహ్మాండంగా సక్సెస్ వచ్చేసింది అనుకోండి, వీళ్ళంతా ఏంటి అనే ఒక చిన్న ఈగో డెవలప్ అయిపోద్ది. అంటే ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూసేటటువంటి గుణం కూడా మనలో మనకు తెలియకుండానే ఎంటర్ అయిపోతుంది. సో మనం స్ట్రగుల్ పడి కష్టపడి అది కొట్టుకొని ఇది కొట్టుకొని అలా ఇలా 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 ఇన్నేళ్ల జర్నీ వచ్చింది కదా. దీనివల్ల వీ లర్న్ మెనీ థింగ్స్. ఆ కష్టాలు మనకి బోల్డ్ అనే పాఠాలు నేర్పుతాయి. ఇక్కడ ఏముంది, ఏమి వచ్చిన పేరు ఎంతకాలం ఉంటుంది, ఎంత డబ్బు సంపాదిస్తాం. నేను ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ రూపాయి లేకుండా వచ్చిన వాళ్ళు నా కంటి ముందు చూశాను, కోట్లు సంపాదించడం చూశాను, పోగొట్టుకోవడం కూడా చూశాను. అలాంటి వాళ్ళు ఇంతమందిని చూశాను ఇండస్ట్రీలో. హరిగారు నమస్తే అండి, డైరెక్టర్ గారు చిన్న వేషం చెప్పండి మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో అన్నటువంటి వాళ్ళు నన్ను దాటేసి సమ్మని ఆకాశంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూశాను. అలా చూసిన వాళ్ళు మిమ్మల్ని దాటుకొని వెళ్ళారు. మనం పడిపోవడం కూడా చూశాను. అహంకారం పెరిగిపోయి పడిపోవడం కూడా చూశాను. సో మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా అలా ఉన్నాం అనుకోండి, అలా ఉంటాం. సూపర్. హరిగారు ఇక్కడ ఒక చిన్న విషయం, సినిమాలు చాలానే చేశారు మీరు. సినిమాలు చేసిన తర్వాత మీరు సీరియల్స్ లోకి వచ్చారా, లేకపోతే సినిమాలు సీరియల్స్ ప్యారలల్ గా చేసుకుంటూ వచ్చారా? అసలు నేను ఎంటర్ అయినప్పుడు అసలు టీవీ అనేది పెద్ద ప్రైమ్ గా నో సీరియల్స్ మొదలు పెట్టాక కూడా మీరు సీరియల్స్ కూడా సైమల్టేనియస్ గా అది ఇది చేస్తున్నాను. అంటే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది సినిమాలో చేస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి నేను సీరియల్స్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మంచి మంచి క్యారెక్టర్స్, ఇప్పుడు రాజమౌళి గారి నాకు బ్రహ్మాండ 3 వేషాలు బ్రహ్మాండం ఇచ్చారు. మంచి క్యారెక్టర్. ఆ సింహాద్రిలో అసలు ద ఫిల్మ్ స్టార్ట్స్ విత్ మై ఫేస్ ఆన్ ద స్క్రీన్. ద ఫస్ట్ ఫేస్ దట్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ మైన్. సో అంతకంటే అంత పెద్ద దర్శకుడు, అసలు డెఫినేషన్ ఫర్ డైరెక్టర్. అసలు రాజమౌళి గారు అంటే అసలు ఎట్లా చెప్పాలి ఆయన అసలు. సో ఇక్కడ మీరు చూసిన వాళ్ళలో చూడండి, నాకు తెలిసి శాంతినివాసం సీరియల్లో మీరు అంటే ఆ టైంలో మీకు తెలుసు కాబట్టి రాజమౌళి గారు తెలుసు. అంటే కానీ నేను ఆ రోజులు నేను వర్క్ చేయలేదు, టీవీలో వర్క్ చేయలేదు. మీరు వర్క్ చేయలేదు, అప్పటికి మీరు మూవీస్ చేస్తారు. నేను అనేది ఏంటంటే శాంతినివాసం సీరియల్ అప్పుడు ఎలా ఉండే రాజమౌళి గారు, ఇప్పుడు ఒక బాహుబలి కానివ్వండి, ఒక RRR కానివ్వండి, ఇలాంటివి చూసినప్పుడు ఎక్కడున్నారు ఆయన? నౌ హీస్ ద పాన్. అసలు ఆయన అంటే కంట్రీలు దాటి వెళ్ళిపోయారు. ఈ రోజు ఏదైనా ఒక మారుమూల ఉన్న కంట్రీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎవరైనా డూ యు నో రాజమౌళి గారు అంటే ఎవ్రీబడి వి నో అని చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. అంటే స్వీటెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్. నా జీవితంలో ఇంకా అలాంటి వ్యక్తిని నేను చూడలేనేమో. సో సింహాద్రి మూవీ హిట్ అవడంలో మీ పార్టిసిపేషన్ కూడా ఉంది అని చెప్తారు. నేను అంత పెద్ద మాట చెప్పలేను కదా, ఎందుకంటే ఆయన నేను మర్చిపోలే. నేను అంటే ఎంతగా చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేను. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టరు ఎంత సింపుల్గా ఉంటాడంటే ఎంత సింపుల్గా ఉంటాడు. మనం ఏదైనా ఈ షార్ట్ చేయగలమా, ఏంది ఇంత డైరెక్టర్ ఇంత పెద్ద షార్ట్ పెట్టాడు నా మీద, ఏమైనా అవుతుందేమో అని కంగారు
కొట్టడం కూడా ఆయన స్మెల్ చేశాడంటే ఇమీడియట్గా హీ విల్ రష్ అండ్ హీ విల్ డూ దట్ క్యారెక్టర్. ఇప్పుడు ఉదాహరణకి మగధీరలో ఒక షాట్ పెట్టారు నా మీద, విలన్ హౌ క్రూయల్ ద విలన్ ఈస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం నా క్యారెక్టర్ని వాడారు. లాయర్ ప్రియరంజన్ అనేటువంటి క్యారెక్టర్ వాడారు. అంటే విలన్ అనే చిన్న క్యారెక్టర్ ఆయన ఎంత అద్భుతంగా చూపిస్తారంటే ఆ విలన్ యొక్క గొప్పతనం అంటే వాడు హౌ క్రూయల్ దట్ మ్యాన్ ఈజ్ అనేది ఈ క్యారెక్టర్ ద్వారా ప్రూవ్ అవుతుంది. అంటే వాడు వెళ్ళు అని అనిపిస్తే వాడు పరిగిస్తుంటే ఆ స్వర్డ్ తీసుకుని వేస్తే అలా గుచ్చుకొని పడిపోయేది ఉంది. ఇప్పుడు నిలబడి పడ్డం అంటే వీ కెన్ యాక్ట్. ఆ రన్నింగ్ లో పడ్డాం అంటే కాళ్ళు ఇరిగిపోవచ్చు, మూతిపిల్ల రాలిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. ఆ భయం ఉంటుంది. అందులో ఏమో రాజస్థాన్లో జరుగుతుంది షూటింగ్. ఆ చిన్న భయం, అమ్మ ఇంత రన్నింగ్ లో మనం పడితే ఏంటి పరిస్థితి అనే ఒక చిన్న భయం ఆయన స్మెల్ చేశాడు. హరి గారు నేను చేస్తాను చైనా అని చెప్పి టక్కడ చేసాడు ఆ క్యారెక్టర్. సచ్ ఈజ్ ఆ స్పోర్టివ్నెస్, ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడ వస్తుందో ఏమిటో కానీ ప్రతి షాట్ ఏదైనా రిస్కీ షాట్ ఉంటే ఆయనే చేస్తాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాజమౌళి. మీరు చెప్తుంటే అనిపిస్తుంది నాకు. నేను అందుకనే నేను నా ఇంటర్వ్యూస్ అన్నీ చెప్తాను, జీవితంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక్కసారి ఒక అవకాశం రావాలి, ఆయనతో పనిచేయాలి. అంటే వీ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అండి కొంతమందితో వర్క్ చేయడం అది హానర్ అనుకోవాలి, అందరికి కుదరదు అలా మీకు కుదిరినట్లు. అలాగే కృష్ణవంశీ గారండి, నా జీవితంలో మర్చిపోలేనటువంటి వాళ్ళల్లో ఆయన కూడా ఒకరు. అసలు సేమ్ యాక్టరు ఇంకొక అదర్ ఫిల్మ్స్లో ఇంకొకలా చేస్తాడు. వెన్ హీ కమ్స్ టు కృష్ణవంశీ సార్కి వచ్చినప్పటికి ఒక డిఫరెంట్గా మారిపోతాడు. అంత పర్ఫార్మెన్స్ ఎక్కడ దాచుకున్నాడు రాయుడు అని అనిపిస్తుంది నాకు. ఎగ్జాంపుల్ నేను అదే రాకీలో చేశాను కదా, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అసలు 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 నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. అసలు ఎవరో పాపం హిందీ వాడిని తీసుకొచ్చి పెట్టారేమో అనుకున్నట్టు. అదొక నాకు డిసడ్వాంటేజ్. అయ్యో, అంటే మీ గెటప్ అందులో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా చేయిస్తారు ఆయన. ఏం చేస్తారు సార్ ఆయన ఆర్టిస్ట్ ని? నాకు చాలా మంది ఈ మాట మీరే కాదు చాలా మంది చెప్పారు, కృష్ణవంశీ గారు ఈ మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే మేము కూడా ఇంత బాగా యాక్ట్ చేయగలమా అని ఈ మూవీ చేసేదాకా మాకు తెలియదు అంటారు. ఆయన తిడతారా, కొడతారా, అసలు ఏమైనా చేస్తారా? అయ్యో అసలు లవ్లీ పర్సన్ అండి, వెరీ స్వీట్ పర్సన్. చేద్దామా, టేక్ వెళ్దామా, అరే షూర్, లేదంటే ఇంకొక మానిటర్ చేద్దామా, చెప్పు, ఫీల్ కాకు, కెమెరా కోసం ఒకసారి చేద్దాం, నా కోసం ఒకసారి చేసుకుందాం, నీకోసం ఒకసారి చేద్దాం, 3 సార్లు, ఇంకో డౌట్ ఏమైనా ఉంటే చెప్పు, ఇంకోసారి చేద్దాం. అసలు ఎంత ఫ్రీడమ్ అంటే అంత ఫ్రీడమ్. అబ్బాబా లవ్లీ లవ్లీ. అదే ఖడ్గం టూ మాటలు చాలా మళ్ళీ మేము ఆయన్ని లక్కీగా కలవడం జరిగింది. తర్వాత వన్ మోర్ డైరెక్టర్ అండి, కృష్ణ గారు. ఫస్ట్ అంటే వండర్ ఏంటంటే ఆయన ఫస్ట్ మూవీ, అసలు కృష్ణ గారు అంటే ఎవరో కూడా తెలియదు ఇండస్ట్రీకి. అలాంటి రోజుల్లో ఫస్ట్ ఫిల్మ్, ఆయన ఫస్ట్ ఫిల్మ్లో బయ్యారెడ్డి క్యారెక్టర్ ఇచ్చాడు గమ్యంలో. ఆయన కూడా అండి అంతేనండి, తనకి ఏం కావాలో క్లారిటీ ఉంటుంది, పక్కా క్లారిటీతో ఉంటాడు. దిస్ ఈస్ హౌ ఐ వాంట్ టు సీ యూ సార్, నేను చేస్తాను సార్, ఇలా కావాలి ఆయన చేసి చూపించేస్తారు. సో ఇంకా అక్కడ నుంచి మనం కొంచెం అప్ చేసుకోవడమే. అసలు ఇండస్ట్రీలో మీరు హ్యాక్ చేసిందంతా ఒక ఎత్తు అయితే హెవీ టాలెంటెడ్, అంటే వీళ్ళకి అసలు వీళ్ళని ఏమనాలో కూడా నాకు తెలియదు. వీళ్ళతో అంటే వీళ్ళని కంపేర్ చేయాలంటే మనకి వర్డ్స్ కూడా సరిపోవు. వీళ్ళకున్న డైరెక్షన్ నాలెడ్జ్ కానివ్వండి, మీలాంటి ఆర్టిస్టుల దగ్గర నుంచి వాళ్ళకి ఏది కావాలో అది లాక్కునే ప్రయత్నం కూడా చేస్తారు, తీసుకోవడం కూడా కాదు, కంప్లీట్గా లాక్కుంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి మీ దగ్గర దొరికేలా చేస్తారు. అసలు ఇలాంటి వాళ్ళతో మీరు వర్క్ చేయడం, ఇలాంటి వాళ్ళతో మీరు అసోసియేట్ అయ్యి వీళ్ళందరితో మీరు ఒక క్లోజ్ బాండింగ్ మెయింటైన్ చేయడం, అటు రాజమౌళి గారు కానివ్వండి, ఇటు కృష్ణవంశీ గారు కానివ్వండి, అండ్ క్రిష్ గారు కానివ్వండి. అంటే క్రిష్ గారికి మీరు ఆయన డెబ్యూ ఫిల్మ్ అది గమ్యం అనేది. సో ఇలాంటివన్నీ చేయడం అండ్ కానీ ఇంత మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన సీరియల్స్లో ఉన్నంత గుర్తింపు మీకు ఎందుకు సినిమాల్లో రాలేదు? యూఆర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. నో ఆన్సర్ ఫర్ దట్. నేనేమో ప్రతి క్యారెక్టర్కి నా శక్తి మేరకు చేశాను, మంచి మార్కులతోనే పాస్ అయ్యాన్న ఫీలింగ్ నాకైతే ఉంది. బట్ ఫేట్, డెస్టినీ, నాకు సీరియల్స్లో వచ్చినంత గుర్తింపు సినిమా ఇండస్ట్రీలో రాలేదని చెప్పుకోవాలి, టు బి ఫ్రాంక్. బట్ భార్య గారు బాగా చేశారు అంటారు తప్ప, బట్ కెరీర్ పరంగా నాకు పెద్ద బూస్ట్ అయితే రాలేదు. ఎప్పుడైనా డిసప్పాయింట్ అనిపిస్తుందా హరి గారు? ఎందుకంటే ప్రాణం పెట్టి చేస్తారు మీరు సినిమాలో ప్రతి క్యారెక్టర్. అంటే మీకు ఆ డైరెక్టర్ రోల్ ఇచ్చేటప్పుడు కూడా మేబీ మీకోసం అన్నట్టే ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఇస్తారు. అలాంటి క్యారెక్టర్స్కి మీరు 100% న్యాయం చేస్తారు.
న్యాయం చేసిన తర్వాత కూడా ఇంకా మంచి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది, ఇంకా ఇంత గుర్తింపు వస్తే బాగుంటుంది అని చెప్పి ఎప్పుడైనా డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయా? డిసప్పాయింట్ అవ్వడం ఏంటి, అసలు పారిపోయిన ఇండస్ట్రీ నుంచి. ఎందుకు? ఎప్పుడు 94 ఐ లెఫ్ట్ ద ఇండస్ట్రీ ఫ్రస్ట్రేషన్తోనే. అంటే మనకు కలవట్లేదు, సంభవ్ ఎక్కడో మనకి అంత అదృష్టం లేదు. అప్పటికి ఏంది, చిరంజీవి గారితో బోల్డెన్ సినిమాలు చేస్తున్నాను, నాయకురాల్లో వన్ ఆఫ్ ద హీరోగా చేస్తున్నాను. ఇంత చేసినా కూడా మనకి అనుకున్న గుర్తింపు రావట్లేదు అనేసి ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ లెఫ్ట్ ద ఇండస్ట్రీ. మనం పనికిరాము, ఇండస్ట్రీకి మనం పనికిరాము అని టోటల్గా అసలు ఇండస్ట్రీ మొహం కూడా చూడకుండా 5 ఏళ్ల పాటు ఉండిపోయాను. ఏం చేశారు 5 ఏళ్ళు? నెల్లూరు, మా సొంత ఊరికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి మా మామగారిది, మా బావమరుదులు వాళ్ళందరూ ట్రక్ బిజినెస్ ఉంది, అంటే లారీలు ట్రాన్స్పోర్టేషన్. సో నేను కూడా వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్లో దిగిపోయాను. నాకు అసలు ఏమి తెలియదు, ట్రాన్స్పోర్టేషన్ తెలీదు. అంటే వెళ్ళిపోవాలి, ఈ ఇండస్ట్రీలో ఉండకూడదు అన్న ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిపోయాను. ఆడ ఏం చేయాలో తెలియక, సరే ఇంట్లో వాళ్ళందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని నేను కూడా ఏదో ఒకటి భార్య, అంటే ఒక రకంగా ఇలా అడగొచ్చా, బ్రతుకు తెరువు కోసం చేశారు అంతే. ఏం చేయాలి, గమ్మగా ఉండాలి కదా, అందుకని ఏం చేద్దాము ఉన్నారు కదా అని లారీ వ్యాపారంలో దిగాను. అక్కడ నాకు అసలు జీరో నాలెడ్జ్, దాంతో మొత్తం లాస్. పెట్టిన డబ్బులు పోయినాయి, నగలు పోయినాయి, అన్ని పోయినాయి, ఇంకా అప్పులు మిగిలాయి. ఇంకా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా అంటారు కదా అని చెన్నై నగరాన్ని విడిచిపెట్టి భాగ్యనగరానికి మొదలెట్టాం. అది 99 జనవరి అనుకుంటాను. బావగారు బాగున్నారా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అప్పుడు మళ్ళా మా కజిన్స్ ఆఫీస్కి వచ్చి వాళ్ళతో పాటు ఉండి ఆ సినిమా ప్రమోషన్ అప్పుడు ఉన్నాను. సో ఇండస్ట్రీలో ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఉంది, మా రిలేషన్స్ అంతా ఉన్నారు. బట్ ఎంత రిలేషన్స్ ఉన్నా ఏదున్నా కానీ ఒక ఇంట్రడ్యూస్ చేయడం వరకే వాళ్ళు చేయగలరు, అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. ఎవరి కష్టం వాళ్ళదే ఇక్కడ. అది ఈవెన్ నెపో కిడ్స్ కైనా తప్పదు కదా, ఎవరి కష్టం వాళ్ళదే. ఎగ్జాంపుల్స్ మనం బోల్డ్ మంది లైఫ్ చూసాం కదా. ఇప్పుడు దాసనారాయణరావు గారు 100 మందిని తీసుకొచ్చాడు, 100 మందిని తీసుకొచ్చాడు. కానీ అనుకున్నంతగా తను మనుషుల్ని తీసుకురాలేకపోయారు. అంటే సార్ ఇట్ హ్యాపెన్స్. అంటే ఎంతో మంది ఇప్పుడు దాసనారాయణ గారి పేరు చెప్పి ఎంతో మంది చెప్తూ ఉంటారు, టాలెంట్ ఉంది అంటే ఆయన వదిలిపెట్టు, వాళ్ళని ఒక స్టేజ్ కి తెచ్చే వరకు అని. కాకపోతే కొన్ని అంతే, కొన్ని కుదరవు అంతే. నాకు చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే సీరియల్స్కి వచ్చాక, ఒకప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు దాసనారాయణరావు ఇంటి చుట్టూ తిరిగేవాడిని అండి నేను. ఆడ పెద్ద ఆఫీసు, ఈ కోసం నుంచి ఆ కోసం వరకు కుర్చీలు వేసి ఉంటారు, ఆ కుర్చీల్లో మనం కూడా పోయి కూర్చుంటే ఇలా ఉండేవాళ్ళం. అలాంటి రోజులు చూశాను. బట్ ఐ కుడెంట్ గెట్ ఏమైనా స్మాలెస్ట్ రోల్. ఎంత ట్రై చేసినా నాకు చిన్న వేషం కూడా దొరకలేదు. అలాంటిది ఆయన కంపెనీ ఇక్కడ సీరియల్స్ చేసేటప్పుడు అభిషేకం చేస్తున్నారు, కోటారెడ్డి గారు డైరెక్టర్. ఒకసారి ఫోన్ చేసి, హరి గారు మన సీరియల్లో ఒక చిన్న వేషం వచ్చింది, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, మీరైతే బాగా చేస్తారు కానీ బట్ ఎక్కువ స్కోప్ లేదు క్యారెక్టర్కి, 3 days వర్కే ఉంటుంది, ఖాళీగా ఉంటే సరదా చేయొచ్చు కదా అని అన్నాడు. భలేవాళ్ళు సార్, ఇంత పెద్ద కంపెనీ, అందులో దాసనారాయణరావు గారి కంపెనీ అంటే చాలా ఇది కదా, పర్లేదు సార్ అందులో మీరు అడిగినప్పుడు అని నేను ఎంటర్ అయ్యాను. సో ఈ చిన్న క్యారెక్టర్లో ఏదో చేయాలి మనం అని ఏదో సంథింగ్ ఆలోచించి లక్కీగా మన మంచి డైరెక్టర్ ఉన్నాడు ఆ సమయంలో. లక్కీగా నా టైం బాగుండి ఆయన టేబుల్ మీద ఆ క్యారెక్టర్ చూశారు. ఆయన, అరే ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా చేస్తున్నాడు అని వెంటనే కొమ్మనాపల్లి గణపతి గారిని పిలిపించి, స్క్రీన్ ప్లే రైటర్ ఆయన, ఏమయ్యా ఈ క్యారెక్టర్ నువ్వు ఎంత పెంచగలవు, ఎలా పెంచగలవో నాకు తెలీదు, మ్యాక్సిమం పెంచేసి ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అని అంటారు. తర్వాత గణపతి గారు కనిపించి, ఏంటయ్యా గురువుగారు అంత ఇష్టపడుతున్నాడు నీ క్యారెక్టరు, ఇంత పెంచేయమంటున్నాడు అది ఇది అన్నాడు. సో 3 రోజులు కాస్త ఇంత పెద్ద క్యారెక్టర్ అయ్యి కూర్చునింది అది. తర్వాత అంతేకాకుండా ఎక్కడెక్కడ మా ఫంక్షన్స్లో ఎప్పుడన్నా కలిసినప్పుడు, ఏమయ్యా వెరీ గుడ్ యాక్టర్ అయ్యా, నువ్వు వెరీ గుడ్ యాక్టర్, బ్రహ్మాండం అని ఎన్నిసార్లు మెచ్చుకునేవారు. నిజంగా అసలు అంతకంటే ఆస్కార్ అవార్డే ఉంటుందండి. అంత పెద్ద లాంటి వాళ్ళని డైరెక్ట్ చేసిన అంత పెద్ద డైరెక్టర్ మిమ్మల్ని పట్టుకొని ఒకసారి కాదు ఎక్కడ ఏ ఫంక్షన్ లో కల్పించినా వెరీ గుడ్ యాక్టర్ ఆయన
నిజంగా ఆస్కార్ అవార్డు కంటే మించిన అప్రిసియేషన్. అదే కదా, ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు ఎంతమందిని డైరెక్ట్ చేసి ఉంటారు ఆయన. ఇంతమందిని చేసిన ఆయన మిమ్మల్ని అంత పొగడ్డం అంటే అసలు మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అది. రియల్లీ హరి గారు, అంటే కొన్ని వినడానికి మనుషులు లేకపోయినా కానీ మెమరీస్ అట్లా ఉండిపోతాయి హార్ట్ లో. బ్రెయిన్ లో ఉండడం వేరు, కానీ హార్ట్ లో ఉన్నప్పుడే కదా మనం తలుచుకుంటే ఆ గ్లో అనేది మన మొహం మీద కనబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు దాసనారాయణరావు గారి గురించి మాట్లాడినప్పుడు నేను మీ మొహంలో ఆ స్పార్కే, మీ కళ్ళలో ఆ స్పార్కే చూశాను. రియల్లీ అండి, ఎన్నో దాటొచ్చారు, ఎన్నో చూసొచ్చారు. మళ్ళీ ఇప్పుడు సీరియల్స్ లోకి వచ్చేసరికి డెఫినెట్ గా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం. అదే 3 రోజులు, ఆ 3 రోజులకి ఏం చేస్తాంలేండి, నేను బిజీ ఆర్టిస్ట్ని, నాకు అవ్వదులేండి అని మీరు ఆ రోజు అనుకొని ఉండుంటే ఆ సీరియల్లో మీకంటూ అంత మంచి గుర్తింపు వచ్చి ఉండేది కాదు. కానీ మీరు అదేది లేకుండా హ్యాపీగా వెళ్ళి ఆ 3 రోజుల క్యారెక్టర్ అంత పెద్ద బ్యానర్ చేద్దామని వెళ్ళడం, మీరు ఆయన దృష్టిలో పడడం, మీ క్యారెక్టర్ని అమాంతంగా పెంచడం, అసలు ఎంత పెద్ద విషయం అండి అది. వినడానికి కూడా ఎంత బాగుంది. అండ్ సార్, ఏంటి ఇప్పుడు నాకు ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పండి. అంటే ఎక్కువసేపు నేను మిమ్మల్ని విసిగించను, అటు సీరియల్స్ ఇటు సినిమాలు రెండూ చేస్తున్నారు, ఎక్కడ మీరు కంఫర్టబుల్ గా ఉన్నారు? నిజాతికి చెప్పమంటారా, సీరియల్స్ చాలా కంఫర్ట్గా ఉన్నానండి. సూపర్. ఎందుకనంటే డబ్బు తక్కువే కావచ్చు, ఇక్కడ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఈ మాట అంటే కొంతమంది బాధపడతారేమో, నిజమే. ఎందుకంటే ఇక్కడ ఆప్యాయతలు ఉంటాయండి ఇప్పటికి స్టిల్. అంటే ఇంకా ఇక్కడ కూడా ఏమన్నా భవిష్యత్తులో వేరే ఎంటర్ అయిపోతే మనం చెప్పలేం, కానీ ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల ఎలాంటివి ఎంటర్ కాట్లా. అందువల్ల సో కంఫర్టబుల్ హియర్. తర్వాత ఈ అఫెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే సక్సెస్ ఉన్నవాడిని మాత్రమే గౌరవించడము, సక్సెస్ లేని వాళ్ళని చిన్న చూపు చూడడము, ఇట్లాంటి ఆ బయాస్ ఉండవండి, ఆ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. లేదు వీడు పెద్ద కారులో వస్తే లోపలేమో అప్పటిదాకా తిట్టుకుంటూ ఉంటారు, అది దాన్ని మాట్లాడుతుంటారు, రాగానే లేచి అని చెప్పి లేనిపోని ఆప్యాయతలు చూపించుకోవడాలి, అవన్నీ అక్కడ చూశాను, ఇక్కడ చూడండి అండి. అందువల్ల ఐఎమ్ రియల్లీ కంఫర్టబుల్ హియర్. డబ్బు తక్కువ కావచ్చు, ఆ ఒక్క పాయింట్ వదిలేస్తే మీతన్నింటిలో ఐ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ హియర్. ఐ సీ మై ఫ్రాటర్నిటీ ఈస్ గుడ్ హియర్. సూపర్. అండ్ మీ జర్నీలో నేను అసలు సీరియల్ గురించి అడగడం మర్చిపోయాను. ఉమ్మడి కుటుంబం సీరియల్, అది మీకు చాలా ఇష్టమైన జీ తెలుగులో. సో ఎలా అనిపిస్తుంది ఈ సీరియల్ మీకు? లైక్ ఉమ్మడి కుటుంబం సీరియల్ అనేది మంచి సక్సెస్ఫుల్ రేటింగ్ ఉన్న సీరియల్. ఇంతకుముందు మీరు చేసిన సీరియల్స్ అన్నీ కూడా మంచి, ఎప్పుడు కూడా హరిగారు అనేసరికి మీరు అన్నమాట వాస్తవమే, మిమ్మల్ని కొంతమంది సెంటిమెంట్గా కూడా ఫీల్ అయ్యి మీకని ఒక కీ రోల్ ఇస్తారనుకుంటా, ఆ రోల్ కూడా అద్భుతంగా పండుతుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందులో గుండమ్మ కథలో ఆ మాణిక్యం కానివ్వండి, అండ్ ఇక్కడ కోటేశ్వరరావు గారు కానివ్వండి, ఇలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు, ఇలాంటివి ఇంత పెద్ద కాంపిటీషన్ ఉన్న ఆర్టిస్టులతో కలిపి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు అసలు మీకు ఈ అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? నాకు చెప్పాను కదా, ఈ సీరియల్లో అందరూ మంచి ఆర్టిస్టులు ఉన్నారు, చక్కటి కుటుంబం, నిజంగా కుటుంబమే. అలాగే ఫీల్ అవుతాం కూడా, బ్రదర్ అంటే బ్రదర్ లాగా ఫీల్ అవుతాం, అంత కంఫర్ట్గా ఉంటుంది. మంచి మిత్రులు ఉన్నారు ఇక్కడ, వెరీ జోవియల్గా ఉంటుంది. అసలు షూటింగ్ లేకపోతే బాధగానే, షూటింగ్ ఉంటే లవ్లీగా ఉంటుంది అట్మాస్ఫియర్, అందరూ ఫ్యామిలీ లాగా ఉంటాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జీ తెలుగులో అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా వచ్చి ఎంతమంది యాక్ట్ చేస్తున్నారు. జీ తెలుగు చాలా మందికి ఆశ్రయం ఇస్తుంది. ఇంత కాంపిటీషన్ ఉన్నా కానీ మీకంటూ ఒక అసోసియేషన్ ఉండడం జీ తెలుగుతో, మీకు అది ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే ఎంతమంది వచ్చినప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది ఇక్కడ. సో అది మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా సంతోషం విషయం అది. ఇంకా తట్టుకొని నిలబడుతూ ఉన్నాం కాంపిటీషన్ని. అందరూ అన్ని లాంగ్వేజెస్ నుంచి వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో అందరితో మింగిల్ అయిపోవడం, అందరితో హ్యాపీగా కలిసిపోయి కలివిడిగా పనిచేయడం అనేది మన ఇది. ఏదేమైనా మన అందరం ఒకటే కదా. డెఫినెట్గా అందరం ఒకటే, అందరం కలిసి వర్క్ చేసుకుంటున్నాము, కలిసి వర్క్ చేసుకోవాలి. ఈ పాజిటివిటీ, ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఎప్పుడు ఇలా కంటిన్యూ అవ్వాలి. అండ్ హరి గారు, మీకు ఆల్ ది బెస్ట్. చెప్పే అంత పెద్దదాన్ని కాదు, బట్ రియల్లీ ముందు మీరు ఇలానే ఎప్పుడు బిజీగా ఉండాలి, ఇంకా చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయాలి. మా హరి గారికి ఎప్పుడు కూడా ఒక భిన్నమైన క్యారెక్టర్స్ రావాలి. మీరు చెప్పిన ఆ 3Ds ఏదైతే ఉన్నాయో అవి మేము కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాము. రియల్లీ అండి, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.